దేవుని వాక్యంలో ఉన్నటువంటి కొన్ని సత్యాలను మనం తెలుసుకుందాం. ఏ ధ్యానం చేస్తున్నాం మనం? నేను షారోను పొలంలో పువ్వులు దానము అనే మాట మనం ధ్యానిస్తున్నాం. గత 2 వారాలుగా 3వ వారం పోయిన వారం ఏం చెప్తున్నాం చెప్పండి. పొలము అంటే సంగమనియు, పుష్పము అంటే విశ్వాసమనియు నేర్చుకున్నాము. అయితే పొలం ఏం చేయబడాలంటే పండాలి, పొలం ఏం చేయబడాలంటే ఫలించాలి, పొలం ఏం చేయబడాలంటే విస్తరించాలి, పొలం ఏం చేయబడాలంటే మంచి చక్కటి ఫలాలు ఇవ్వాలి. వేరు తన్నాలి. ఏం చేయాలి? వేరు తన్నాలి. పొలం ఎప్పుడు ఫలిస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వేరు తన్నాలి. వేరు తన్ని అప్పుడు ఫలించాలి. వేరు తన్నిన ఏ చెట్టు అయినా సరే, ఏ మొక్క అయినా సరే అది మంచి ఫలాలు ఇవ్వగలదు అని ఎనిమిది తెలియజేస్తున్నాను. వేరు కన్నే కొద్దీ కూడా పైన చెట్టు ఏం వేస్తుందంటే కొమ్మలు వేసుకుంటా వస్తుంది. ఏం చేస్తుంది? కొమ్మలు వేసుకుంటా వస్తుంది. ఆ చెట్టు నిటారుగా ఎదుగుతుందో చెప్పండి. నిటారుగా ఎదుగుతూ మళ్ళీ ఏం చేస్తుందంటే శాఖోపశాఖలుగా ప్రక్కకు కొమ్మలు వేసుకుంటా వెళుతుంది. అలాగనే మనం కూడా ఏం చేయాలంటే సంఘం ఇప్పుడు శాఖోపశాఖలు అవ్వాలి, ఎదగాలి. రెండోది శాఖోపశాఖలు అంటే కొమ్మలు వేసుకుంటారా అంటే ఆత్మలను రక్షించి దేవుని పాదముల దగ్గరకు తీసుకుని రావాలన్నమాట. దేవునికి స్తోత్రం. అలా ఆత్మను రక్షించి దేవుని సన్నిధానంలో తీసుకొస్తే అది మహావృక్షం అయిపోతుంది అనమాట. కొమ్మలు ఎప్పుడైతే వేస్తుందో, చెట్టు ఎప్పుడైతే పెరుగుతుందో అది చెట్టుగా ఉండకుండా ఏమవుతుందంటే మహావృక్షము అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘము మహావృక్షం అవ్వాలి అంటే ఒక చెట్టు వేరు తన్నాలి. సంఘము ప్రార్థనలో, విశ్వాసంలో, వ్యక్తిలో, వాక్యములు వేరు తన్నాలన్నమాట. మనం ఎలా ఉన్నామో అలా ఉండిపోతే కుదరదు. మన కూడా అనేక మందిని దేవుని మందిరానికి నడిపించగలగాలి అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను 3 విషయాలు మీకు చెప్పుకుంటూ వెళ్తాను. పోయిన వారం సంఘం ఎక్కడి నుంచి పుట్టిందో, ఆ శారం అంటే ఏంటో అనేది చాలా క్లియర్గా నేను మీకు చాలా లోతైన విషయాలు చెప్పాను. ఇది చెప్పుకోవడం మంచిది కాదు. కాకపోతే ఈరోజు 3 పాయింట్లు ఈరోజు నేను చెప్తాను. సంఘానికి అంటే షారోనికి ప్రాముఖ్యమైన 3 విషయాల్లో ముందు అంటారు. ఏంటి ప్రాముఖ్యమైన 3 విషయాలంటే, ఒకటి షారో అనగా సంఘం, రక్షించబడిన సంఘం ఎప్పుడు కూడా సంఘానికి రిసీవింగ్ ఉండాలి. ఏమండాలి? రిసీవింగ్ అంటే ఆకర్షణీయత, ఆహ్వానించడం, వారిని దగ్గరికి లాక్కోవడం, లేకపోతే పిలవడం, లేకపోతే వారిని పలకరించడం, మర్యాద ఇవ్వడం. రిసీవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సంఘానికి రిసీవింగ్ అనేది లేకపోతే ఆ సంఘం డెవలప్ అవ్వదండి. ఆ సంఘం డెవలప్ అవ్వదు. సంఘం ఎప్పుడు కూడా కొత్త వ్యక్తులు వచ్చారనుకోండి, వాళ్ళని పలకరించడం, వారితో మాట్లాడడం, ఇదిగో దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తున్నాడు కాబట్టి నీ జీవితంలో కూడా చేస్తాడని సాక్ష్యం చెప్పి వారిని జాగ్రత్తగా రిసీవ్ చేస్తారు. మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారనుకోండి, వారికి సరైన ఆతిథ్యం ఇవ్వలేదు అనుకోండి, మళ్ళీ వస్తారా? వాళ్ళకి గౌరవం తెలియదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటారు. అంటే ఆ కుటుంబానికి గౌరవం తెలియదు కాబట్టి వెళ్ళాల్సిన పని ఉండదు అంటారు. ఒకవేళ ఎప్పుడైనా వచ్చినా బయట నుంచి మాట్లాడిన మాటలతో చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోతారు తప్ప కూర్చోమన్నా కూర్చోవాలి. ఎందుకంటే మన రిసీవింగ్ ఎప్పుడైతే బాగోలేదో అప్పుడు ఆ ఇంటికి వెళ్ళాలని అనిపించదు కదా. అలాగనే సంఘానికి కూడా ఏముండాలంటే రిసీవింగ్ ఉండాలి. వచ్చినప్పుడు చక్కగా అందరిని పలకరించుకుంటూ, సమాధానకరంగా మాట్లాడుకుంటూ, ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే చెప్పుకుంటూ, ఇలా చెయ్యి అని చెప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. అలా ఎప్పుడైతే జరిగిందో అప్పుడే ఆ దేవుడు గొప్ప బలాన్ని మనకు ఇస్తాడు, సంఘాన్ని విస్తరణ చేస్తాడు. యేసు క్రీస్తు ప్రభు వారు ఎక్కడ ఉన్నారంటే అక్కడికి జనాలు ఎందుకు పరిగెత్తుకునేదారో తెలుసా అండి? ఆయనలో ఆకర్షణీయత ఉంది. ఆకర్షణీయత ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతంగా చేశాడు ఆయన ఎదుర్కొన్నాడు. అలాగే సంఘాన్ని నమ్మి, సేవకుని నమ్మి, మందిరాన్ని నమ్మి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వాళ్ళు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా పలకరించాలి.
ఆ పలకరింపు లేని చోట జనాలు వెళ్ళరండి. ఎందుకు వెళ్ళరు అని అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా కానీ ఒక్కరు కూడా మాట్లాడతలేదు, ఎందుకులే బేస్గా అనుకుంటారు. అందుకని మనం ఏం చేస్తున్నారంటే అందరినీ చక్కగా ఆకర్షణీయంగా దేవుడి దగ్గరికి నడిపించుకుంటూ వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రిసీవింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ద చర్చ్. ఎందుకంటే అది లేనప్పుడు ఆ సంఘం ఏం చేస్తుందో ఎవరికి కూడా తెలియదండి. చాలా చర్చెస్కి వెళ్తాం, ఎంత మర్యాదగా పలకరిస్తారో, ఎంత మర్యాదగా రిసీవ్ చేసుకుంటారో, ఎంత మర్యాద ఇస్తూ ఉంటారో, వాళ్ళ కిందకు వచ్చిన వాళ్ళు చేయిస్తారు, లేకపోతే వాళ్ళు నిలబడి కూర్చోబెడతారండి వాసులో. అలాంటి రిసీవింగ్ షారోనుకి ఉండాలి ఖచ్చితంగా. షారోను పొలం పూసిందంటే అర్థం ఏంటి? ఆ షారోను పొలంలో ఏముందో తెలుసా? సామర్థ్యం ఉంది, త్యాగం ఉంది, తర్వాత దానికి తగినటువంటి బలం ఉంది అందులో. ఆ బలం ఉండబట్టే షారోను పూసింది. ఈరోజు సంఘం ఎప్పుడు కూడా పూయాలి, పాపు కాయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏముండాలంటే రిసీవింగ్ ఉండాలి. పూర్వీకులు ప్రవక్తలు కానివ్వండి, లేక సంఘ విశ్వాసాలు కానివ్వండి, చాలా మంది మన పత్రికలో చదువుతున్నప్పుడు చాలా మంది దేవుని తట్టు వారిని ఆకర్షించుకున్నారు అని యేసు ప్రభువే చెప్తాడు కదా, ఏమనంటే మీరు నా తట్టు ఆకర్షించుకోండి, నన్ను ఆకర్షించుకోండి అంటాడు. అంటే ఆకర్షణీయంగా ఉన్నారు యేసు ప్రభు. ఎలా ఉన్నారండి? ఆకర్షణీయంగా ఉన్నారు. మన మాట అయినా, మన చూపైనా, మనం చేసే పనులైనా ఆకర్షణీయంగా ఉంటే అనేక ఆత్మలు మన దగ్గరికి రాగలుగుతారు. పూర్వకాలంలో ఉన్న సంఘం ప్రయాసపడి ఏం చేశారంటే 12 మందిగా ఉన్న వాళ్ళు 120 మంది, 120 మందిగా ఉన్న వాళ్ళు 2000 మంది, 2000 మందిగా ఉన్న వాళ్ళు 3000 మంది, 3000 మంది, 5000 మంది, 5000 మంది, 7000 మంది, 7000 మంది లెక్కలేని పండుగ. అంటే సంఘం ఏం చేసిందనమాట? పని చేసి ప్రయాసపడింది, ఆత్మల కొరకు పాటుపడింది. దేవుని మందిరానికి వాళ్ళందరినీ నడిపించారు. అందరూ ఒక చోట కూడా ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చేవాడు, అద్భుతమైన కార్యాలను జరిగించుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సంఘానికి ఏమంటారంటే ఫస్ట్ క్వాలిటీ ఆకర్షణ, అంటే రిసీవింగ్. ఎలాగా వాళ్ళ మర్యాదపూర్వకంగా ఆహ్వానించాలో అలాగా ఆహ్వానించి వారితో మాట్లాడే విధానంలో మాట్లాడి వారిని గౌరవిస్తే రేపొద్దున మరలా సంఘానికి వస్తారు. అంతేకాదు వారి కోసం మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయగలగాలి. ప్రార్థన చేయగలగాలి. దేవునికి స్తోత్రం. వ్యక్తికి అది అలవాటు చేయకూడదు. మనం వాళ్ళ మనసులో ఏం నాటాలంటే వాక్యాన్ని నాటి విశ్వాసములు రేకెత్తించాలి. అందుకే ఇలాంటి వాటికి నేను ఇష్టపడను. ఒకవేళ పెట్టగలిగిన స్తోమత ఉన్నా కానీ చేయను. ఎందుకంటే భోజనం మీద రప్పించడం కాదు, వాళ్ళ విశ్వాసంలోకి నడిపించాలి. విశ్వాసంలో నడిపించేస్తే వాళ్ళు బ్రతికేస్తారండి. ఇప్పుడు మనం పోగేసి పిల్లలకు ఆస్తులు ఇచ్చి దీంతో బతకరని చెప్పడం కాదు, వాడికి బ్రతకడం నేర్పించాలి. ఏం చేయాలి? బ్రతకడం నేర్పించాలి. బ్రతకడం నేర్పిస్తే మన మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదండి. వాడికి బ్రతకడం నేర్పిస్తాం అనుకోండి, ఈ రూట్లో వెళ్తే ఇలా బ్రతుకుతాం, ఈ డబ్బులు వస్తే ఇలా సంపాదిస్తాం అనేటువంటి ఆలోచన వాడికి కూడా కలుగుతుంది. మనం పోగేసి నువ్వు తిని కూర్చుని నువ్వు బతికేలంటే తర్వాత జనరేషన్కి ఏడుస్తాడు వాడు. ఆలోచన చేయండి, ఏడుస్తున్నాడు వాడు. అందుకని మనం ఎప్పుడు కూడా విశ్వాసాన్ని పంచాలి, ప్రార్థన నేర్పాలి, వాక్యాన్ని నేర్పాలి. చక్కగా నీ వాక్యంలో దేవుల్లో ఉందో అని చెప్పాలి. ప్రార్థనలో నడిపించకపోతే అలా ఉంటుంది, విశ్వాసంలో నడిపించకపోతే అలా ఉంటుంది. మన విశ్వాసాన్ని నేర్పించాలి, వాళ్ళకి ప్రార్థన నేర్పించాలి, ప్రార్థనలో బలపడేటట్లుగా చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అలా మేడగట్టి పాల్గొట్టి ఎదుగునట్టు కదండి ప్రజలను చూస్తారు. కానీ ప్రభు ఏమంటాడంటే మనుషుడు పైరూపమని చూడండి కానీ దేవుడు పైరూపమని లక్ష్య పెట్టాడు కానీ అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. ఎవరికి కావాలి ఈ పైరూపం? అంత మేడవాడు కావాలి, పారావుడు కావాలి, బండావుడు కావాలి. ఇవన్నీ ఎవరి కోసం? నీ గుంటూ నువ్వు తింటావు అంతవరకే. కానీ ఒకరు విశ్వాసంలో నడిపించమనుకోండి వాళ్ళు ఎంత బలపడతారో తెలుసండి. దేవుడిని అప్పగించమనుకోండి వాళ్ళు ఎంత దీవించబడతారో తెలుసండి. మనకి దేవుడు కావాలి కానీ అయ్యేమి అక్కర్లేదు. సరైన గాలి ఇస్తుందంటే మేడ గుడిపోద్ది, సరైన గాలి ఇస్తుందంటే కారు కొట్టుకోదు కదండి. కానీ విశ్వాసాన్ని ఎవడైనా ఏమని చేయగలడా? భక్తిని ఎవడైనా కొలగొట్టగలడా? ప్రార్థన జీవితాన్ని ఎవడైనా కొలగట్టగలడా?
అపవాదిగాడు కూడా ఏం చేయలేడు, ఎందుకంటే వాళ్ళకి ఆ దమ్ము లేదు. ఈరోజు మన విశ్వాసంలో బలపడుతూ ఉండాలి, విశ్వాసాన్ని నడిపించుకోవాలి. అయితే సంఘానికి ఏమంటారంటే విశ్వాసం అంటూ క్రొత్త వారిని రిసీవింగ్ చేసుకునే సత్తా ఉండాలి. శారోనికి ఎప్పుడు ఆ సత్తా ఉందంటే ఆ సంఘము రోజు రోజుకి ఆశీర్వదింపబడుతూ ఉంటుందని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మన చెవికి పడుతున్న మాటలు ఏంటంటే బాబు మీ సంఘమా, మనం ఎవరిని ఏం చేయలేదు, ఎవరితో గొడవడలేదు, ఎవరిని తిట్టలేదు, ఎవరిని కొట్టలేదు. అయితే ఏమంటున్నారు మీ సంఘమా అంటే వాళ్ళకి ఏది పడితే తినేదని చెప్పాలా, ఎక్కడ పడితే అక్కడ బాగుండని చెప్పాలా, ఏది పడితే అది చేయండి అని చెప్తే అప్పుడు ఆ సంఘం బాగుంటుంది, ఆ సంఘం మంచిదని చెప్పుకుంటారు. మరి కట్టడిలో విధులుతున్నాం కదా వాక్యం పెట్టి. అందుకని ఆ సంఘమా బాబు అంటే ఆ సంఘమా బాబు అంటే దేవుడు చెప్పినట్టు చేయకుండా నువ్వు ఏ సంఘానికి వెళ్తే ఏ ప్రయోజనం చెప్పు, ఏ సంఘానికి వెళ్ళినా ఏ విధమైన ప్రయోజనం ఉండదు. వాక్యములకు అనుకూలంగా ఉండి చేస్తేనే మనం దీవించబడతాం. అందుకని వాక్యం ఏం చెప్తుంది అంటే నలుగురిని ఆకర్షించుకోమని చెప్తుంది. అనండి నలుగురిని ఎక్కడ వరకు వెళ్తూ మన ఇంట్లో రక్షించబడుతుందా మనం బట్టి, మన ఇంట్లో మన వెనకాల ప్రార్థనకి ఏంటి కారణం, ఎందుకు రక్షించలేకపోయాం, మనమే ఎందుకు అలా ఉండిపోయాం, మన ఇంట్లో ఎందుకు రక్షించుకోలేకపోయాము ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకు వాళ్ళు రక్షించుకోలేకపోతున్నాము అంటే వాళ్ళ ఎదురుగా మనము మన నీతి క్రియలు ఏమాత్రం కూడా పనికి రావడం, వాళ్ళు రక్షించుకోవాలన్నంత గొప్ప సత్తా కూడా మనలో లేదు, అంత ప్రార్థన జీవితం కూడా మనలో లేదు. వాళ్ళ గురించి ఎప్పుడు మనం ప్రార్థన చేయడం లేదు, దేవుడి దగ్గర పెడతలేదు. వాళ్ళు గట్టిగా మన కుటుంబీకులు మన దగ్గరికి రాలేకపోతున్నారు, మన ఇంట్లో రాలేకపోతున్నారు అంటే రిసీవింగ్ చేసుకునేటువంటి ఆ సత్తా మనలో లేదన్నమాట. సంఘానికి ఎప్పుడు ఏముండాలంటే చక్కగా ఆకర్షణీయత ఉండాలి, మర్యాద అనమాట, ఆహ్వానించాలి. చెప్పండి, ఇది షారోనుకు ఉన్నటువంటి గొప్ప వాక్యమని నేను మీకు తెలియజేస్తున్నాను. రెండోది షారోనులో ఏముండాలి అంటే మేత ఉండాలి. ఏమంటారండి మేత. షారోను అద్భుతమైన మేత స్థలం అని బైబిల్ మనకు బోధిస్తుంది. చూద్దాం కొన్ని మాటలు. ఈ అద్భుతమైన మేత స్థలం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు చక్కటి పదాలు మనకు కనబడతాయి. యెషయా గ్రంథములో అనుకుంటారు 65వ అధ్యాయం 10వ వచనం, 65:10. షారోను గొర్రెల మేత భూమి. ఆపేయండి. షారోను గొర్రెలకు ఎలాంటిదంట? మేత భూమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే షారోను పొలంలో గొర్రెలకు ఏం దొరుకుతుందో తెలుసా? మేత, పచ్చిక, భోజనం, ఆహారం అద్భుతంగా దొరుకుతుంది. ఈరోజు సంఘములో ఏముండాలంటే మేత ఉండాలండి. మేత ఉండాలి. మేత ఉంటేనే ఆ గొర్రె బలపడుతుంది, మేత ఉంటేనే ఆ గొర్రె కొవ్వుద్ది, ఆ మేత ఉంటేనే ఆ గొర్రె ఆరోగ్యం ఉంటుంది, మేత ఉంటేనే ఆ గొర్రె రంకిలేయగలదు, మేత ఉంటేనే ఆ గొర్రె చక్కగా తిరగలదు. మేత లేని గొర్రెలు ఎలా ఉంటాడు? షూర్మంట అండి, షూర్మంట పక్క చిక్కుకుపోయి ఎముకలన్నీ బయటికి కనబడి కళ్ళాంటి పుస్తులు కట్టుకుంటా నీళ్ళు కారుకుంటా ఉంటుంది కదండి. కాబట్టి మేతల గొర్రెలు ఎలా ఉంటాయి? చక్కగా, అందంగా, సౌందర్యంగా, పుష్టిగా, ఆరోగ్యంగా రైతులు వేసుకుంటా ఉంటది. అందుకని షారోలో ఉండాలంటే ఉండాలి, మేత ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు షారోను ఎంత గొప్పది అంటే ఒకటి ఆకర్షించుకునేదైతే, రెండోది షారోను మేత భూమి, సమృద్ధైన ఆహారము షారోన్లో ఉంది. ఈ రోజు హోలీ చర్చ్ లో కూడా సమృద్ధైన ఆహారము మనకు దొరుకుతుంది అని మనం అనుకుని చక్కగా ఆ సమృద్ధి అయినటువంటి వాక్యపు ఆహారాన్ని తిని మనం ఏం చేయాలంటే కలిసిన మనం ఏం చేయాలంటే అనేక మందిని ప్రభు దగ్గరికి, దేవుని మందిరానికి నడిపించగలగాలండి. మనం తింటూ ఎదుటి వారికి పెడుతూ, మనం దేవుణ్ణి గణపరుస్తూ ఎదుటి వారికి దేవుణ్ణి గణపరిచేటట్లుగా చేయాలని ప్రభు నామమును బట్టి మీకు తెలియజేస్తున్నాను. షారోను ఎలాంటిదంటే గొర్రెలకు మేత స్థలము. అందుకే 23వ కీర్తనలో అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమిగలదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండెను.
ఎక్కడ పొలం మీద తిప్పుతున్నాడు? ఎక్కడ పచ్చిక ఉందో, ఎక్కడ మేత ఉందో, ఎక్కడ నీళ్లు ఉన్నాయో అక్కడ గొర్రెలను కోరికలు వెళ్ళి అక్కడ మేపుతున్నాడట, అక్కడ నీళ్లు పెడుతున్నాడట. ఇది కాపురి యొక్క గొప్ప మనస్సు. కాపరి మేత పెడుతున్నాడు, కాపరి నీళ్లు పోస్తున్నాడు, కాపరి మేపుతున్నాడు. గొర్రె ఏం చేయాలంటే తినేసి బలిసిపోయి పిల్లల కనకడ తింటున్నాం. బాగా మేపుతున్నాడు, బాగా పెడుతున్నాడు, ఇంక మనం లేదు అంతే కదా. అప్పుడు చూస్తాడు ఒకసారి కట్టుబడి తీసి జాగ్రత్త తీసుకెళ్ళి రాపాయి అంటుంది. ఈసారి కట్టుబడి కట్టి ఎక్కడ పోతుంది? పేకల మీద పోతుంది. అప్పుడు కోసేటప్పుడు తెలుస్తుంది ఎందుకు పోతున్నాను, ఎందుకు పోతున్నారో అప్పుడు చెప్తాడు కట్టుబడు, నువ్వు పిల్లలు లెక్కలేదు కాబట్టి నీకు మరణ శిక్ష తగ్గుతుంది. దేవునికి విశ్వాసం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనం ఆత్మలను కనకపోతే ఏం చేయాలి? ఆత్మలను కనాలి. ఆత్మలను కనాలంటే ఏంటారు పాపం, మన మరుగుజ్జు మనుషులు అయిపోయి మేత లెక్క, లేక పక్క చిక్కిపోయామంటారా మేత లెక్క, నీళ్ళు లేక గొంతుకు పాపం బిడిసిపోయిందంటారా, నోరు బిడిసిపోయిందంటారా, పాపం ఉసూరు అంట పుసుగు కట్టుకుని కళ్ళ నీళ్ళు కాస్తా ఉన్నామంటారా మేత లెక్క. ఏం కుదువ మనకి? ఎందుకు మనం దేవుడు మేత పెడుతున్నప్పుడు వేసి ఎందుకు మనము గర్భం దాల్చి పిల్లలు కనలేకపోతున్నాము? వాట్ ఈస్ ద ప్రాబ్లం? వేర్ ఈస్ ద ప్రాబ్లం? ఫైండ్ అవుట్ చేయాలి దాన్ని. అలా ఫైండ్ అవుట్ చేసినప్పుడే మనకు అర్థమవుతుంది ఏంటి, నేను ఎందుకు కనలేకపోతున్నాను, నేను ఎందుకు ఆత్మ రక్షించలేకపోతున్నాను, నేను ఎందుకో చేయలేకపోతున్నాను, ఎక్కడొక ప్రాబ్లం అని మనం ఆలోచన చేస్తే ప్రాబ్లం ఏంటన్నది మనకు తెలుస్తుంది. అప్పుడు చక్కగా మనం ఒకటి ఒక మాట చెప్పమంటారా, ఎలాంటి వాళ్ళు డెవలప్ అవ్వలేరు? డెవలప్మెంట్ చూడాలి. నేను ఒక ఆత్మ తీసుకొస్తే నాకు ప్రయోజనం ఏంటి అని నువ్వు అనుకున్నావు అంటే నువ్వు మరుగుజ్జు మనుషులు అక్కడ పోతాను, ఏ విధంగా గుజాడుకుంటావు. నువ్వు తీసుకురావాలంటే ప్రభు చెప్పాడు, తీసుకురావాలంటే మనుషులు చెప్పేది కాదు. మనుషులు చెప్తే మనం ఏం పోవచ్చేమో కానీ ప్రభు చెప్పాడు కనుక మనం ఏం చేయాలన్నమాట, మేత భూములోనికి వాళ్ళు తీసుకురావు. మేత ఉంది, ఎక్కడ మేత ఉందో అక్కడికి తీసుకెళ్ళాలి. సమృద్ధైనటువంటి ఆహారం పెడుతున్నప్పుడు మనం తిని దాన్ని జీర్ణించుకొని మనం ఆరోగ్యవంతులమే అనేక మందిని కూడా ప్రభు చెందికి చేర్చేవారుగా ఉండాలి. షారోను మేత భూమి. అందరూ రెడీ? మేత ఉందా అక్కడ? ఉందా అక్కడ? ఏమా వెనకాలండి, ఎప్పుడైనా తిన్నారా? తిన్నారా? సెపరేట్ ఉంది కదా, తిన్నారు కదా, చూశారు కదా. ఎక్కడ షారోను? దేవుని మందిరమే షారోను. చక్కని మేత ఇక్కడ దొరుకుతుంది. చక్కగా మనం ఇక్కడ మేత వేసి బలాలు ఏం చేయాలి? అలా మనిషి మన బలాన్ని దేవుని కొరకు ఉపయోగించాలని నేను తెలియజేస్తున్నాను. ఎక్కడ పచ్చని మేత ఉందో అక్కడికి దేవుడు మనం ఏం చేస్తున్నాడంటే నడిపించుకుంటూ వెళుతున్నాడు అన్నమాట. ఇంకా మనం చూసుకుంటే మత్తయి సువార్త 4:4 మనం చూసుకుంటే అది ఏమంటాడంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని మాట వచ్చు ప్రతి మాట మేత ఏంటంటే దేవుని మాట, దేవుని వాక్యం. దేవుని మాట మనం తింటే దేవుని మాట జీవము కలిగినటువంటి ఓట, జీవముతో కూడినటువంటి జీవాహారం నేనే అని ప్రభు చెప్పారు. ఆ జీవాహారం ఎక్కడ దొరుకుతుంది మనకంటే మందిరంలో, కాలేజ్ చర్చ్లో. అందుకని మనం ఆ జీవాహారం తినడానికి మందిరానికి వెళ్ళాలి. ఆ జీవాహారం తింటే జీవిస్తాం, అల్పాహారం తింటే మళ్ళా తినాల్సి వస్తుంది, చస్తాం. కాబట్టి జీవాహారం చాలా ఇంపార్టెంట్ మన ఆత్మకు. దాన్ని ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నారంటే తినిపిస్తా ఉన్నారు. వారం ఒకసారి కాదు కానీ డైలీగా కూడా మేత పెడతా ఉంటారు. ఏం పెడతా ఉండాలి? మేత పెడతా ఉంటారు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటారు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేని వల్ల తినిపిస్తాడు? దేవునికి మాత్రమే వచ్చే మాట. అంటే అదే శ్రేష్టమైనటువంటి మేత, శ్రేష్టమైన ఆహారం. ఇర్మియా అంటాడు, నీ వాక్యము నాకు దొరకగా నేను దానిని భుజించింది అంటాడు. వాక్యము జీవాహారం, దాన్ని భుజించాలా. భుజించడం వల్ల ఒక విశ్వాసం ఏమవుతుందంటే రోజు రోజుకి నేను మొదట్లో చెప్పినట్లుగా కొమ్మలు, రెమ్మలు, పూత, ఆకు వేసి అద్భుతంగా పచ్చిగా ఉండి ఫలిస్తాడు అని ప్రభు పేట మీద తెలియజేస్తాడు.
తెలియజేస్తున్నాను. వాక్యాలు భుజించకపోతే మన ఆత్మ సమృద్ధిగా ఉండవని ప్రభు పేటలో మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. రూతు గ్రంథము 2వ అధ్యాయం చదువుకుంటే రూతు బోయాజు పొలంలోనికి వెళ్ళి పర్రలు ఏరుకొని ఆ పర్రలు ఏరిగిన దానితో ఏరిగినటువంటి ఆ పరలను జాగ్రత్తగా వండుకొని తిని ఆమె భుజించి ఆమె తింటమే కాదు కానీ తన అత్తకు కూడా పెట్టింది అని రాసింది. ఏం చేసిందండి? అత్తకు కూడా పెట్టింది. అంటే మనం తినడమే కాదు కానీ మనం తిన్నదాన్ని మళ్ళా కొద్ది గొప్ప తీసుకెళ్ళి మన ఇంట్లో వాడికి పెట్టి వాళ్ళను కూడా ఎక్కడ నడిపించాలన్నమాట? పొలంలోకి, సంఘంలోకి నడిపించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెట్టు పచ్చకుంటే ఆకు పచ్చకుంటుంది, ఆకు పచ్చకుంటే పువ్వు చక్కగా సౌందర్యంగా వస్తుంది. పువ్వు చక్కగా ఉందంటే కాయ కూడా చక్కగా వస్తుంది. కాయ చక్కగా ఉందంటే ఫలం కూడా చక్కగా తయారవుతుంది. ఫలాన్ని కొద్దినే కానీ తినాలని అనిపించుకున్నాను కదా. మరి మనం చెట్టుగా ఆకుతే కదా, చెట్టుగా రాకూడదు కదా. ఏం చేయాలి? ఇప్పుడు ఆకులు వేయాలి, పప్పు వేయాలి, కాపుకాయాలి, ఫలానికి రావాలి. ఆ సంఘమే దేవుని దగ్గరకు ఎత్తబడుతుందని ప్రభు వాక్యం చెప్తుంది. అలా చేయాలంటే పరగాలంటే వాక్యాన్ని ఏరుకోవాలి. ఏం చేయాలి? వాక్యమును ఏరుకోవాలి. మనకు కావలసినంత చక్కగా స్పూన్ తీసుకుని తిన్నట్లుగా చేస్తారు. నిన్న చిన్న శాపం జరిగితే వెళ్ళాం. అక్కడ ఉన్న పాస్టర్ గారు మరి ఎలా శాపించడం అన్నది కానీ ఇంచుమించుగా ఒక 100 మంది సేవకులు వెళ్తే 100 మంది సేవకులు చూడేది కానీ చక్కగా కప్పులో పెట్టి మరీ నీట్గా తిన్నాం. సంతోషం చింతం. అలా తినాలి మనం. చక్కగా పరగేరుకుని ఆ మూట కట్టుకున్నట్లుగా, చక్కగా జున్ను తీసుకుని తిన్నట్లుగా, లేకపోతే తేను తీసుకుని తిన్నట్లుగా, ఆహారాన్ని చక్కగా కలుపుకుని ఒక ముద్ద నోట్లో పెట్టి నవ్వినట్లుగా, లేకపోతే పనస్తర ఓసుకుని ఒక్కొక్క తీసుకుని తిన్నట్లుగా, అలా చక్కగా తీరుబడిగా కూర్చుని దేవుని వాక్యమును ఏం చేయాలన్నమాట అండి? తినాలి. మనకి ఇష్టమైన ఆహారం ఉందనుకోండి, ఈ అంకు ఊరించుకుంటా తింటామండి, ఈ అంకు ఊరించుకుంటా తింటామండి. ఏమా ఊరించుకుంటా తినమా? అడాడుగు తెలియసిపోతామా? మరి వాకింగ్ గడికి వచ్చేసరికి ఏంటండి అడాడుగు తింటాం? ఇష్టమైన ఆహారం చక్కగా ఊరించుకుని వద్దు అని కడుగు చెప్తున్నా కానీ ఇంకా లాగించండి నాలుగు చెప్తుంటే ఎంత బాగా తింటామండి. అలాగనే దేవుని వాక్యాలు కూడా ఏం చేయాలంటే చక్కగా తీసుకుని 2 విషయాలు చెప్తాం. షారోన్కు ఏమండాలన్నమాట? ఆకర్షణ, రిసీవింగ్. రెండోది మేత భూమి. షారోన్లో మేత ఉంది. ఈరోజు సంఘంలో కూడా ఏమండాలన్నమాట? మేత ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేత ఉండాలి అంటే వాక్యం సమృద్ధిగా ఉండాలన్నమాట. వాక్యం సమృద్ధిగా ఉన్నప్పుడు ఆ మొక్క ఏం చేస్తుంది? ఫలించుకుంటా ఉంటుంది. ఇంకొక మాట చెప్తాను, మనకి ఎంత ఫలవర్ధకమైన ఎరువేసినా ఆ చెట్టు ఎదగలేదు అనుకోండి, కారణం ఏంటంటారు? చెప్పండి. అలా మీ పిల్లలకి అద్భుతమైన పౌష్టికాహారం కడుతున్నారు, ఆ గుడ్డోలాగా ఉండదు, ఎదుగుతలేదు. ఏంటంటే అవయవాలు ఎదుగుతలేదు, అది ఎదుగుతుంది. ఇదేంట్రా ఆస్తులన్నీ అన్ని పెట్టి ఆ ఎవరో వాళ్ళని వండి పెట్టలేదు, నీకు వండి పెట్టలేదు, అన్ని తినేస్తాను ఎదుగుతలేదు అంటే కారణం ఏంటి చెప్పండి? చెప్పండిరా. రీజనింగ్ ప్రాబ్లం, రిసీవింగ్ ప్రాబ్లం. ఇప్పుడు ఎరువేస్తున్నావు, నీళ్లు పోతున్నావు, నేల బాగుంది, అన్ని బాగున్నాయి, ఆ చెట్టు ఎదుగుతలేదు. కారణం ఏంటంటే దాన్ని రిసీవ్ చేసుకోవడం లేదు. సంఘంలో కూడా అంతే, వస్తుంటారు పోతుంటారు తప్ప దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టరు చాలా మంది. రిసీవ్ ఉండదు. అయ్యో ఎలా ఉండాలేమో, వాక్యం ఎలా చెప్తుంది, ఇలా చేయాలేమో అని అనుకోరండి. దాన్ని ఏం చేయాలన్నమాట? మనసులోని మండలించాలి, ఆత్మ ఫలించేటట్లుగా చేయాలన్నమాట. నెత్తి నోరు బాదుకుని నేను పెట్టుబడి పెట్టేసాను, నేను డబ్బులు ఖర్చు పెట్టేసాను, నేను పెరిగేసాను, నేను మందులు కొట్టాను, ఇది ఎదిగలేదు, బొదుగు లేదు, నేను పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదు అని ఏడుకుంటాడు ఎవరో. అలాగే సంఘం కూడా అడగకపోతే ఏడ్చి కూడా ఎవడో.
అందుకని సంఘం రుసుము చేసుకోవాలి. వాక్యాన్ని చక్కగా అది ఏం చేసుకోవాలంటే మనసుకు, దాని చెట్టుకు, కాండానికి ముందు ఏరు రిసీవింగ్ బాగుంటే కాండానికి రిసీవింగ్ వస్తుంది. కాండ రిసీవింగ్ బాగుంటే కొమ్మల రిసీవింగ్ బాగుంటుంది. కొమ్మల రిసీవింగ్ ఉంటే ఆకుల రిసీవింగ్ బాగుంటుంది. ఆకుల రిసీవింగ్ బాగుంటే పోత తర్వాత కాయ, అప్పుడు ఎక్కడి చెంద పెట్టాడు చూడండి. ఎక్కడి చెంద పెట్టాడండి? ఏరు బాగోవాలి. ఏరు పిండి చెప్పాను కదా సార్, పుల్లి నీరు, చేనేరు ఎన్ని చెప్పాను కదా. ఏరు బాగుండాలి, ఆరోగ్యకరమైన ఏరుంటే అది ఏం చేస్తుందంటే ఆరోగ్యకరమైన ఎరువు చక్కగా ఏసులు ఎరువు అంతటిని, నీరంతటిని అది తీసుకుని ఏపుగా పెరిగి మంచి ఫలాలు ఇస్తుంది. నేను ఎందుకు కాయాలా, నా ఫలాలకు అన్ని అలా తినేస్తారు, ఎందుకు వచ్చిందిలే అని అలా ఉంటుంది అనుకోండి. ఎవరో తినేస్తారని నువ్వు కనుక ఫలించడం మానేసి అనుకోండి. యేసు ప్రభు చెప్తున్న మాట అంటే ఫలమును ప్రతి చెట్టు నరకబడే తిండిలో అంటే అసూయ గుణాలు ఉంటాయి. అసలు అసూయ, ద్వేషం ఇలాంటి వదిలిపెడితేనే వాక్యం బాగా అర్థమవుతుంది. వాక్యంలో మనం బాగా ఎదుగుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. మూడవది ఏం చెప్పాను? రెడీ కదా. మూడవది ఏంటంటే యెషయా గ్రంథం 35:2 యెషయా గ్రంథము 35 లబాను సౌందర్యము దానికుండును, కర్మేలు షారోనులకున్న సౌందర్య సొగసైన కర్మేలు షారోనుకున్న సొగసు దానికుండును. అంతే కదా. సొగసు అంటే ఏంటి? అందం. హల్లెలూయా. నాజుగ్గా మాట్లాడుతుందమ్మా, నాజుగ్గా ఉన్నాడమ్మా అబ్బాయి, నాజుగ్గా ఉందా అమ్మాయి, ఎంత నైస్ గా ఉందో. చక్కని కొబ్బరి బండ మొఖం, చక్కని కోల మొఖం, కళ్ళ చక్కని ఎరుడుబడి కళ్ళు. ఎలా వర్ణిస్తాం కదండి మనం. అంటే ఆయన ఎంత బాగా వర్ణిస్తాం కదండి. షొలమతిని ప్రియుడైనటువంటి సొలొమోను ఎలా వర్ణిస్తున్నాడో అలాగే షొలమతి కూడా సొలొమోను అలాగే వర్ణిస్తుంది. చెప్పుకోవచ్చు సంతోషం. అయితే నాసిగ్గా అంటే సొగసు అని అర్థం కాదండి, అందం. అందంగా ఉండాలి. షారోను ఎంత అందమైనదంటే ఒక్కొక్కసారి మనం కొన్ని పొలాలు చూసుకుంటుంటే ఎంత అందంగా కనబడతాయో కదండి. చాలా అందమంతా పొలాలలో ఉంటుందండి. నిజంగా ఆ పొలాలు చూసుకున్నప్పుడు బలభద్రపురం నుంచి అలా మణివారిపాలెం వెళుతుంటుంటే ఆ పొలాలు అక్కడి నుంచి దూరంలో కనబడి కొండలో చూస్తుంటుంటే ఎంత అందంగా ఉంటుందో. నేను ఒంటరి వెళ్తే మాత్రం అమ్మగారు ఎల్లప్పుడు గంట సేపు చెరుగొట్టు కూర్చుంటాను బండి ఆఫీస్. ఆ అందాలన్నీ చూసుకుంటా గాలి పీల్చుకుంటాను. చెరుగొట్టాక ఆ చెరుగొట్టు బండి ఆకెత్తాను, చక్కగా బండి మీద కూర్చుంటాను. సదాగా ఆ కొండలో ఆ పొలాలు చూసుకుంటా ఆ సృష్టిని ఆస్వాదిస్తూ ఉంటాను. ఎందుకంటే అంత సౌందర్యం అవి వెళ్ళబుచ్చుతున్నాయి. దేవునికి స్తోత్రం. షారోను ఎప్పుడు ఎలా ఉండాలంటే అందంగా ఉండాలి. సంఘం కూడా ఎలా కనబడాలంటే అందముగా కనబడాలి. మాట వందనం ఉండాలి, చూపు వందనం ఉండాలి, పనులు వందనం ఉండాలి, నడక వందనం ఉండాలి. ప్రతిదీ వందనం 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 వందనం. మన పళ్ళికి వందనాలు చెప్పినంత మాత్రం ప్రయోజనం లేదు. కానీ ఆ వందనాలు అనేటువంటి బ్రతుకులో చూపించాలి. ఎక్కడ చూపించాలి? బ్రతుకులో చూపించాలి. వందనాలు చెప్పినంత మాత్రాన మనసు, జీవితం వందనంగా ఉండాలి కాదు. ఎంత వందనాలు చెప్పామో బ్రతుకు కూడా అంతే వందనంగా ఉండాలి. సహోదరులు ఒకరికొకరు కనబడినప్పుడు పడుగొట్టుకోమనడా, వందనం చేసుకోమనడా? సహోదరులు ఒకరికొకరు కనబడినప్పుడు చూడలేనట్టుగా నటించి పక్క పోమనడా, లేకపోతే చక్కగా వందనాలు పెట్టుకోమనడా? సహోదరులు ఇద్దరు కలుసుకున్నప్పుడు పలకరించుకోమన్నాడా, మాట్లాడుకోకుండా ఒకరినొకరు చూసుకున్నట్టుగా తప్పించుకుని తిరగమన్నాడా? ఏం పాటించడం మనం? సంఘం ఎలా పడాలి? కారణాలు ఏంటి అంటే వాక్యం ఏది చెప్తుందో అది చేయాలి.
అందుకని మనం ఏం చేయాలంటే సహోదరులు కనబడినప్పుడు ఉదయాన్నే రోజు కనబడుతుంది కదా, కానీ దిగులేమో అమలు చెప్పడం అనుకుంటావా? రోజు కనబడినా కానీ లేవగానే వందనాలు తమ్ముడు వందనాలు అన్నయ్య అని చెప్పుకుని చక్కగా అందంగా పలకరించుకోవాలి. మన మాటలో పలకరింపులో అందం ఉండాలా, ఆకర్షణీయత ఉండాలా, అవసరమైతే కడుపులో తీసి పెట్టాలని బాబు అన్నట్టు ఉండాలా కదా. అలా ఉండాలి సంఘం. ఇప్పుడు కూడా సంఘానికి క్రీస్తుని చూపించాలి, మనం చూపించుకోకూడదు. అక్కడ మనబడాయి చూపించుకోకూడదు. సంఘానికి ఎప్పుడు ప్రభువు చూపించాలి, దేవుని తీసుకోవాలి. అలా ప్రభువుని చూపించిందే సంఘం. మనబడాయి చూపించుకుంటే ఏంటి సంఘం? ప్రభువుని చూపించాలి. ఎంత కఠినుడైనా సరే ప్రభువుని చూపిస్తే వాడు మాట్లాడాలి. ఇప్పుడు మిగిలిన సంఘాలకి దమస్కులో సంఘానికి ఏంటి తేడా? దమస్కులో సంఘం ప్రభు పాదాలను పడి ఏడ్చింది, మిగిలిన పరుగులెత్తు ప్రాణాలు కాపాడుకోవాలనుకున్నారు. ఏడ్చింది. ఎవరి కోసం ఏడ్చింది? సౌలు మార్చబడాలని ఏడ్చింది. అంతే సరిగ్గా దమస్కు గవర్నర్ రాములకి గిర్ర తిరిగి గవర్నర్ దగ్గర ద్వారంలో పట్టాడండి. ఎవరి ప్రార్థన వల్ల? దమస్కులో సంఘం ప్రార్థన వల్ల. దేవునికి స్తోత్రం. ఏ రోజు హోలీ చర్చ్ రాజబిడ్డలున్న సంఘం ప్రార్థన చేస్తే ఎలాంటి కఠినుడైనా సరే మార్చబడాలి. వాడిని వార్తలు పెట్టుకోకూడదు, నిన్ను చూసి వాడిని కాదు పడాల. అలాంటి ప్రార్థన జీవితం మనకు కలిగి ఉంటాం. సొగసుగా కనబడాలి, వాడికి అందముగా క్రీస్తు సారీపతులకి మనం మార్చబడాలని ప్రభు పేట నేను మీకు తెలియజేస్తున్నానండి. బాహ్యాందం కాదు కావాలి. ఏ అందం కావాలి? అంతరంగా స్వభావం కావాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. సంఘము అందముగా ఉండాలంటే నూతన పురుషుడు రోజు రోజుకి, ఆంతర్య పురుషుడు రోజు రోజుకి ఏం చేయబడుతున్నాడో తెలుసా? నూతన పరచబడు, కొత్తగా కనబడాలి. ఎలా కనబడాలండి? కొత్తగా కనబడాలన్నమాట. రోజు రోజుకి కొత్తగా కనబడాలి. ఈ ఆలస్యం మొత్తం రెండుతో ఒక్కసారి చూస్తే ఇంకోలా ఉంటుంది. ఎందుకంటే అది రోజు రోజుకి కొత్తగా ఎదుగుతుంది, ఎదుగుదల కనబడుతుంది, కొత్తగా కనబడుతుంది. ఆంతర్య పురుషుడు ఏం చేయాలంటే నూతనంగా కనబడాలా. ఈ ఆజూసులు పోతలు రేపు ఉండలేదు. ఈ ఆజూసులు కరుణాపలు రేపు పొద్దున ఒక్కలా కనబడుతుంది. ఈ ఆజూసుల ముక్కు రేపు పొద్దున 4 కణాలతో కనబడుతుంది. ఈ ఆజూసులు లిప్టిక్ రేపు పొద్దున రకరకాల కలర్స్ తో కనబడుతుంది. అంటే ఈ ఆలోచిస్తున్న డ్రెస్ ఒకలా ఉంటుంది, రేపు పొద్దున కన్నాలతో వస్తున్న డ్రెస్ ఒకలా ఉంటుంది. అంటే బాహ్య పురుషుడు పెంచుతున్నారు కానీ, బాహ్య పురుషుని అందంగా చూపిస్తున్నారు కానీ ఆంతర్య పురుషుని అందంగా చూపిస్తున్నారా? డ్రెస్సింగ్ మారుతుందండి, మాట మారుతుంది, స్టైల్ మారుతుందండి, కానీ ఆంతర్య పురుషుడు ఏమో నూతనంగా కనబడుతున్నాడా? నూతనంగా కనబడుతున్నాడు. నూతనంగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అన్నాడు. శరీరక పురుషుడు కృషిస్తున్నట్ట ఆంతర్య పురుషుడు రోజు రోజుకి. అంటే మనము నాచుగా అందంగా ఉండాలంటే ఆంతర్య పురుషుడికి మన అందాన్ని చూపించాలా. ఏమి అలంకరింప చేయాలా? ఆంతర్య పురుషుడి కంటే వాక్యముతో వాడిని అలంకరించాలి. దేంతో? వాక్యముతో వాడిని అలంకరిస్తే బాగుంటుంది. మరి మనం ఎలాగ అలంకరిస్తున్నాం? పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 జడలల్లో కొనుటయు, బంగారు నగలు పెట్టుకున్నటయు, వస్త్రములు ధరించుకున్నటయు, వెలుపటి అలంకారం మాట్లాడుతున్నాను. మనుషులు మెప్పించేవారుగా ఉందామా? దేవుని మెప్పించేవారుగా ఉందా? దేవుని మెప్పించేవాడు మనుషులు మెప్పించలేదు. ఎన్ని రోజులు మెప్పించగలరు చెప్పండి? మనకు అనవసరం. మనుషులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా అనవసరం.
మనం ఎవరు మెప్పించాలా? దేవుణ్ణి మెప్పించాలి. దేవుణ్ణి మెప్పించాలి. మెప్పించాలంటే ఏం చేయాలి? జడలు అల్లుకోవడం, బంగారం పెట్టుకోవడం, ఇలాంటి అలంకరణ కాదు. వస్త్రాలు ధరించుకోవడానికి అలంకరణ, అలాగని పెట్టుకోవద్దని కాదు. దానికి ఒక దేవుడు ఒక హద్దు అనేది పెట్టాడు. ఆ హద్దు ప్రకారం మనం ఖచ్చితంగా ధరించుకోవాలి. ధరించుకోవద్దని చెప్పడం లేదు. కానీ మన అలంకరణ ఇతరులకు ఇబ్బందికరంగా మారకూడదు. ఎలా మారకూడదు? ఇతరులకు ఇబ్బందికరంగా మారకూడదు. ఒక్కొక్కరు అలంకరణ ఎదటి వారు చూసినప్పుడు ఎలా కనబడుతుందంటే వేళతో పాపము చేయాలా అన్నట్లుగా అలంకరించినప్పుడు. అందుకని దేవుడు ఏం చేసినట్టే అలా కాదు, మీ మీద వ్యామోహం కలపడగా ఉండేలాంటి మీరు అలంకరించుకోండి అన్నాడు. ఒక్కో వ్యక్తి మన వ్యామోహం చేయటట్టుగా అలంకరించుకోకూడదని చెప్తున్నాడు అక్కడ. అంటే అలంకరణకు వ్యతిరేకం కాదు మన దేవుడు. ఉండాలి ఎదుటి వారికి ఇబ్బందికరంగా ఉండకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా ఏం అలంకరించుకోమన్నాడు అని అంటే గుణాన్ని అలంకరించుకున్నాడు. ఏమలంకరించుకున్నాడు? గుణం. అంతా బాగానే ఉందండి బాబు, పాస్టర్ గారు ఆ గుణం ఏంటంటే వాడు చేసేసి అని ఆ గుణం ఏంటంటే బాబు అలా చేసేసి అంతా బాగుందా? ఆ గుణం అలా చేసేసిందా? అసలు పాడు చేసేదే గుణం కదండి. పాడు చేసేదే గుణం కదండి. గుణం బాగుంటే మనిషి బాగుంటుందండి. మనిషి బాగుంటే గుణం బాగుంటే ఎప్పుడు ఏదో ఏమా విన్నారా? ఎక్కడికి వెళ్ళారా మీరు అందరూ? విహారయాత్రకి వెళ్ళారండి. ఎక్కడికి వెళ్తారు వినండి. దేవునికి స్తోత్రం. అలాగే ఏం అలంకరించుకెళ్తున్నాను? అయ్యారు ఆ గుణం కనపడతానండి, కొంచెం కనబడిలా చేయండి, నేను అలంకరించి చేస్తానండి అంటారేమో. అది ఎవరికి కనపడదు. కనబడుతుందా గుణం? కనబడుతుందా? మరి ఎలా కనబడుతుంది? క్రియలు. ఎస్, మనం చేసే క్రియలు బట్టి మన గుణం ఎలాంటిదో కనబడుతుంది అన్నమాట. ఈ గుణాన్ని అక్షరంకరణతో అలంకరించాలి. అంటే అక్షరము కాదు దానికి. అక్షరం కాదు ఏంటి చెప్పండి? అక్షరం కాని దాంతో గుణాన్ని అలంకరించుకున్నప్పుడు అక్షరము కానిది ఏంటి చెప్పండి? అక్షరము కానిది. అక్షరాలంకరణ వద్దు అంటున్నాడు కదా. మరి ఏ అలంకరణ అంటున్నాడు అయినా? గుణాన్ని చదవను. గుణమును అక్షయ ఎవరు అక్కడ? అక్షయ అలంకరణతో. అక్షయ అలంకరణ అంటే అక్షరము కానిదనే కదా అంటారు. జాగ్రత్తలండి. అక్షరం కాదు ఏంటంటే ఆత్మ. అక్షరం కాదు ఏంటి? ఆత్మ. అక్షరము నశింపజేస్తుంది, ఆత్మ జీవింపజేస్తుంది. బైబిల్ చెప్తుంది. అక్షరం ఏం చేస్తుంది? నశింపజేస్తుంది, ఆత్మ జీవింపజేస్తుంది. ఇప్పుడు మనం దేంతో అలంకరించుకోవాలా? గుణాన్ని ఆత్మతో అలంకరించాలి. ఆత్మ అంటే దానికి పర్యావసన పదం ఏంటి? మహిమ. మహిమ మహిమ మహిమతో అలంకరించుకోవాలి. అప్పుడు చూసిన వాళ్ళందరికీ మన దేవుడిలా కనబడతాం. దేవుడిని తీసుకోవాలి. హల్లెలూయా. ఆ మహిమ మనలో ఉంటాను. అందుకే ఆ మహిమ అందమే దేవుడు కోరుకునేది తప్ప అక్షరముతో కూడిన అందము ఆయన కోరుకోవడం లేదు. అందుకని జడలు బంగారు పెట్టుకుని ఇది కాదు, కానీ గుణం అనే అక్షరాలంకరణ మనము చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నానండి. సామెతల గ్రంథం 11:28 ఏమంటారంటే ఈ గుణమైన అక్షరాలంకరణకి సాదృశ్యం ఏంటి అంటే వివేకం అనండి. వివేకం. వివేకము లేని సుందర స్త్రీ పందిముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది అన్నారు. పందిముక్కి బంగారు కమ్మి పెడితే విలువంటుందా? ఎవరికి ఎక్కాలి దాన్ని? వివేకం కలిగిన పెడితేనే అర్థం కాదండి. అందుకని వివేకమును ప్రదర్శించాలి. వివేకాన్ని కలిగి ఉండాలి. ఆ వివేకము ఎవరిలో ఉండాలంటే దేవుని పిల్లల మీద మనలో ఉండాలి. అందుకని వివేకము లేని సుందర స్త్రీ ఎంత అందంగా ఉంటే వివేకం లేనప్పుడు, వివేకం లేని వారు వివేకం కలిగి ఉంటే వాళ్ళు అందంగా ఉంటారని ప్రభు వాక్యం చెప్తున్నారు అన్నమాట. ఇంకా మనం చూసుకుంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:9-10 మనం చూసుకుంటే, మరియు స్త్రీలు అణుకువయు స్వస్థ బుద్ధి గల వారై ఉండాలని చెప్తున్నాడు. స్త్రీలు అంటే సంఘం. స్త్రీ దేంతో కూర్చాడు? సంఘంతో కూర్చాడు. ఇప్పుడు సంఘం ఎలా ఉండాలా? అణుకు ఉండాలి, స్వస్థత బుద్ధి కలిగి ఉండాలి. దేవునికి లోబడాలి, సేవకునికి లోబడాలి, సంఘమునకు లోబడాలి.
లోబడి జీవించాలి. అడుగువ అంటే తగ్గించుకునే మనసు సంఘానికి ఉండాలి. అప్పుడు ఎదగ వ్యక్తిని సంఘము ఆకర్షించగలుగుతారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని పిల్లలారా, షావులకి ఈ 3 లక్షణాలు ఉన్నాయి. ఏ 3 లక్షణాలు? 1 ఆకర్షించుకోవాలి, 2 మేత అంటే సమృద్ధైన ఆహారం ఉండాలి, 3 అందరూ సొగసుగా సొగసు అండి సొగసు. మన పెళ్లికి వెళ్ళినప్పుడు ఇవ్వడాలి మన పరిస్థితి. మూల బంగారం మెడలోకి వచ్చేది, చెవుల్లోకి వచ్చేది, కాళ్ళలోకి వచ్చేది, ముక్కులోకి వచ్చేది, తలలోకి వెళ్ళిపోద్ది, నడుముకి వచ్చేది. అంటే దేవుని మందిరం కూర్చుంటారు ఏమా అప్పుడు ఏంటి తేడా? ప్రయాణం చేస్తే ఎంత సంఖ్యలతో మందిరానికి వస్తే ఎలా వెళ్తాం? మనుషులకి వెళ్తే ఎలా వెళ్తాం? మందిరానికి వస్తే ఎలా వెళ్తాం? ఆలోచించండి. అంటే దేవుని దగ్గరికి కూడా నీట్గానే రావాలి. దేవుని దగ్గర కూడా ఏమంటాడండి? పెండ్లి కుమార్తెగా అలంకరించమంటాడైనా. ఏమన్నాడైనా? ఆయన కనబడేటప్పుడు ఎలా కనబడాలా? పెండ్లి కుమార్తెగా. ఏం అలంకరించుకోవాలా? మళ్ళీ 5 చెప్పారు, మళ్ళీ వచ్చే ఆదివారం బంగారం అనేసుకుంటామేమో. గుణములు అది దేంతో అలంకరించాలి చెప్పండి? దేంతో? గుణాన్ని దేంతో అలంకరించాలి? మీరు ఎక్కడికో డ్యూటీకి వెళ్ళిపోయారు మీరు అందరూ. ఆత్మతో. ఎక్కడికి? ఆత్మతో అలంకరించాలి. ఆత్మ అంటే ఎక్కువ పర్యవసనం ఏంటి? మహిమలోకి వెళ్ళిపోవాలి. మనం మహిమలోకి వెళ్ళిపోతే ఈ శరీర అలంకరణ మనకు కనబడదండి. ఏ అలంకరణ కనబడుతుంది? ఆత్మ అలంకరణ. ఈ వారం ఇంత మంచి లక్షణాలు ఉన్నాయని చెప్తున్నాం కదా. షారానికి వచ్చే వారం ఇన్ని మంచి లక్షణాలు ఏవైపోయో చెప్తాను.